హాయ్ ఫ్రెండ్స్, సో ఈ వీడియోలో మనం షేర్ చాట్ యాప్లో మన ఫొటోస్తో మనకు నచ్చిన సాంగ్ తోటి వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి షేర్ చాట్ యాప్లోనే అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు మీ యొక్క షేర్ చాట్ యాప్ని కనుక అప్డేట్ చేసుకొని ఓపెన్ చేయండి. సో విధంగా ఓపెన్ చేసిన తర్వాతకి మనం షేర్ చాట్ యాప్లో రెండు విధాలుగా అయితే కనుక మనం వీడియోని కనుక క్రియేట్ చేసుకోవచ్చు. మనం టెంప్లెట్స్ని యూజ్ చేసి వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. వితౌట్ టెంప్లెట్ కూడా మనం వీడియో కనుక క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు కింద ప్లస్ బటన్ అయితే కనిపిస్తుంది కదా, ఈ ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకోండి. సో అది మీరు ట్యాప్ చేయడం మనకి ఈ విధంగా కొన్ని టెంప్లెట్స్ అయితే కనుక ఓపెన్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ చూసాక మనకి ఇలా టెంప్లెట్స్ అయితే కనుక లోడ్ అవుతూ ఉంటాయి. ఇందులో మీకు ఏదైనా టెంప్లెట్ నచ్చితే కనుక మనం ఆ టెంప్లెట్ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ మన సీ మోర్ ఉంది కదా, సో మీకు క్లిక్ చేసుకుంటే మనకు మిగతా టెంప్లెట్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతూ ఉంటాయి. ఇందులో మీకు ఏదైనా టెంప్లెట్ నచ్చితే కనుక సో మనం అక్కడ ఆ టెంప్లెట్ని యూజ్ చేసుకొని మన ఫొటోస్ అనేవి యాడ్ చేసుకొని మనకు నచ్చిన సాంగ్ అనేది యాడ్ చేసుకొని వీడియో కనుక క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను ఏదైతే చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్గా నాకు ఒక టెంప్లెట్ అయితే ఇది నచ్చింది. సో ఈ టెంప్లెట్ ఉంది, దీన్ని క్లిక్ చేసుకోండి. సో అది మీరు ట్యాప్ చేయించడం మనకు ఆటోమేటిక్గా గ్యాలరీ అయితే కనుక ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ ఫొటోస్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్ రెండు ఫొటోస్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు కింద చూడండి, ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో అది మీరు ట్యాప్ చేసుకోండి. సో అది మీరు ట్యాప్ చేయించడం మనకు ఆటోమేటిక్గా మన ఫొటోస్ అనేవి యాడ్ అయిపోతూ ఉంటాయి ఆ టెంప్లెట్లో. సో ఈ విధంగా యాడ్ అయిపోయి మనకు ఆటోమేటిక్గా వీడియో అయితే కనుక క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ చూసాక మనకు వీడియో మొత్తం కూడా మన ఫొటోస్తో ఇలా ఈజీగా అయితే కనుక క్రియేట్ అయిపోయింది. చూడు, మన ఫొటోస్ అనేవి యాడ్ అయిపోయి మనకి ఇలా వీడియో అయితే కనుక క్రియేట్ అయిపోయింది. ఒకవేళ మీకు మ్యూజిక్ చేంజ్ చేసుకోవాలనుకున్న, ఇమేజ్ చేంజ్ చేసుకోవాలనుకున్న ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మ్యూజిక్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీన్ని ట్యాప్ చేసుకుంటే మనకి ఇలా మ్యూజిక్ అనేది ఓపెన్ అవుతూ ఉంటాయి. ఇందులో మీకు ఏ మ్యూజిక్ కావాలో మీరు సెర్చ్ చేసుకోవచ్చు కూడా. ఇక్కడ పైన మనకు కావాలంటే సెర్చ్ ఆప్షన్ ఉంది, లేదా లోకల్ అంటే కనుక మీ ఫోన్లో ఉన్న ఏ సాంగ్ ఉందో మీరు డైరెక్ట్గా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. లోకల్ అంటే మన ఫోన్లో ఉన్న సాంగ్స్ అనమాట. సో ఇక్కడ చూడండి, మీకు కావాలనుకుంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇందులో మీకు ఏ సాంగ్ కావాలనుకుంటే మీరు ఆ సాంగ్ అయితే యాడ్ చేసుకోండి. సో నేను కనుక చూడండి డైరెక్ట్గా ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను తెలుగు సాంగ్స్ అనేసి. సో నేను తెలుగు అని సెర్చ్ చేయించుంటే ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఒక సాంగ్ అయితే యాడ్ అయింది. ఇక్కడ ఈ సాంగ్ మీద నేను ట్యాప్ చేస్తున్నాను, నాకు ఈ సాంగ్ నచ్చింది. లేదు మీ ఫోన్లో అంటే లోకల్ నుంచి డైరెక్ట్గా మీరు సాంగ్ అయితే కనుక సెలెక్ట్ చేసుకోవచ్చు. సో చూసారు మనకి ఇలా సాంగ్ కూడా బ్యాక్గ్రౌండ్లో యాడ్ అయిపోయింది. సో తర్వాత నెక్స్ట్ మీద ట్యాప్ చేసుకుని డైరెక్ట్గా మీరు వీడియో కనుక పబ్లిష్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఒకవేళ హోలీ కానీ ఇలాంటి ఫెస్టివల్స్ ఉంటాయి కదా, సో అలాంటి టైంలో ఇలాంటి టెంప్లెట్స్ యూజ్ చేసి మీ ఫొటోస్ అనేవి యాడ్ చేసుకుంటూ ఇలా సింపుల్గా వీడియో కనుక క్రియేట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. సో అలా టెంప్లెట్ కాకుండా వితౌట్ టెంప్లెట్ తోటి సో ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తారు చూడండి. సో నేను టోటల్గా బ్యాక్ అయితే కనుక వచ్చేస్తున్నాను. సో విధంగా బ్యాక్ వచ్చేసిన తర్వాతకి ఇక్కడ మనం చూడండి క్రియేట్ వితౌట్ టెంప్లెట్ అనేసి ఇక్కడ చూడండి క్రియేట్ నౌ అనే ఆప్షన్ ఉంది కదా, అంటే టెంప్లెట్ లేకుండా మనం ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్రియేట్ నౌ అనేసి ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకుంటే మనకి ఇలా గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఫొటోస్ అనేవి మీకు ఎన్ని కావాలో అన్ని ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఒక 5 ఫొటోస్ వరకు ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని డైరెక్ట్గా నెక్స్ట్ మీద ట్యాప్ చేసుకుని చూడండి మనకు ఆటోమేటిక్గా వీడియో అనేది ఇక్కడ క్రియేట్ అయిపోయింది. చూడండి కావాలి ఒకసారి ప్లే చేస్తే కనుక చూడండి మనకి ఇలా వీడియో అనేది ఇలా ఈజీగా అయితే కనుక క్రియేట్ అయిపోయింది చూడండి ఇలా. సో ఒక్కొక్క ఫోటో మనకి ఈ విధంగా వచ్చేసుకుంటూ ఇలా మనకైతే కనుక క్రియేట్ అయితే అయిపోయింది. సో ఈ విధంగా ఫొటోస్ అనేవి యాడ్ చేసిన తర్వాతకి ఇక్కడ మనకు మ్యూజిక్ అనే ఆప్షన్కి వెళ్ళేసి మనకు సేమ్ ఇందాక ప్రాసెస్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు లోకల్ అనే ఆప్షన్కి వెళ్తే మన ఫోన్లో ఉన్న సాంగ్స్ అన్ని చూపిస్తూ ఉంటుంది. ఇందులో మీకు నచ్చిన సాంగ్ని డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. లేదు షేర్ చాట్ యాప్లోనే కావాలనుకుంటే డైరెక్ట్గా షేర్ చాట్ యాప్లో నుంచి అయినా మీకు నచ్చిన సాంగ్ అయితే డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. సో విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ నెక్స్ట్ మనకు ఎడిట్ ఇమేజ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకుంటే ఇందులో ఇమేజ్ని మీరు ఏమైనా డిలీట్ చేయాలనుకున్నా యాడ్ చేయాలనుకున్నా యాడ్ చేసుకోవచ్చు. ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకుని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా ఫోటో వద్దు అనుకుంటే డిలీట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాతకి లాస్ట్లో మనకు ప్రో మోడ్ అనేసి ఉంది కదా, ఈ ప్రో మోడ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇందులో మనకు ఇవన్నీ ఇమేజ్ కదా, ఇందులో మీకు ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, ఈ ఫస్ట్ ఇమేజ్ మీకు ఏ యానిమేషన్లో రావాలి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్రో అనేసి ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసుకుంటే మీకు ఆ ఫస్ట్ ఇమేజ్ ఏ టైప్లో రావాలి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సో ఇలా మీకు జూమ్లో రావాలా ఎలా రావాలని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. సెలెక్ట్ చేసుకున్న నెక్స్ట్ ఇమేజ్ ఉంది కదా, సో ఈ నెక్స్ట్ ఇమేజ్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు రొటేట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని మీకు ఏ టైప్లో రావాలి ఇది చూడండి ఇలా రొటేట్లో రావాలంటే రొటేట్. సో నెక్స్ట్ ఇమేజ్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ స్లైడ్ ఇన్ ఫ్రంట్ బటన్ ఉంది కదా, సో దాని మీద ఇందులో మీకు ఏ టైప్లో రావాలా చూడండి ఇలా జూమ్లో. సో ఇలా మీరు ఒక్కొక్క ఫోటోని సెలెక్ట్ చేసుకుంటూ మీకు అది ఏ యానిమేషన్లో రావాలో మీరు అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఫోటో ఉంది చూడండి, మనకి ఇలా ప్లే చేస్తే కనుక చూడండి ఏ విధంగా అయితే వస్తుందో.
ఇలా మనకు ఒక్కొక్క ఫోటో కూడా చేంజ్ అవ్వకుండా చూడండి. సో మనం ఏ విధంగా అయితే ఇచ్చామో ఆ విధంగా ఇలా మనకు మొత్తం కూడా ఇలా యానిమేషన్ అది కనుక సెట్ అయిపోతుంది. ఇలా మీకు ఒకవేళ ఫోటో లెంత్ కూడా పెంచుకోవాలనుకుంటే, ఒకవేళ ఫస్ట్ ఫోటో అనుకోండి చూడండి, ఇక్కడ మీకు ఇలా సెకండ్స్ కూడా పెంచుకోవచ్చు. సెకండ్ ఫోటో 3 సెకండ్స్ 4 సెకండ్స్ ఇలా సెకండ్స్ కావాలంటే సెకండ్స్ కూడా మీరు పెంచుకోండి. అన్ని 4 సెకండ్స్ వరకు మనకు ఆ ఫోటో అనేది వస్తూ ఉంటుంది. సో విధంగా అన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి సో ఇలా బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ సో ఇలా అన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్నాక డైరెక్ట్గా క్రియేట్ అయిన ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీరు డైరెక్ట్గా ఇలా పబ్లిష్ చేసుకోవచ్చు. మంచి క్యాప్షన్ అనేది ఎంటర్ చేసుకొని ట్యాగ్స్ అనేవి ఎంటర్ చేసుకొని పబ్లిష్ చేసుకుంటే మీ ఫొటోస్తో వీడియో కనుక ఇలా ఈజీగా కనుక క్రియేట్ అయిపోతుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని మీకోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.